సో అన్నిటికన్నా అంటే ఆశ్చర్యం ఏంటంటే వ్యాలంటైన్స్ డే వచ్చేసరికి నేను ఎప్పుడు ఒక్కడే ఉండేవాడిని. సో దిస్ వ్యాలంటైన్స్ డే ఐమ్ విత్ మై వైఫ్ హూ లవ్స్ మీ ఇన్ ఎవ్రీ అటైర్ ఇర్రెస్పెక్టివ్ ఇఫ్ ఇట్స్ సాడీ ఆర్ ధోతి. సో దాట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ గోయింగ్ టు బీ స్పెషల్. ప్రేమ అనేది ఏ రిలీజన్తో సంబంధం లేదు, ఏ కాస్ట్తో సంబంధం లేదు, ఏ ఏజ్తో సంబంధం లేదు, ఏ కలర్తో సంబంధం లేదు, అండ్ ఎస్ నాట్ టు ఫర్గెట్ ఏ జెండర్తో సంబంధం లేదు. లైక్ లవ్ అంటే ఓన్లీ స్ట్రైట్ సిస్ హెటరో కపుల్స్ కోసమే కాదు. లైక్ ప్రతి ఒక్క మనిషి లవ్ చేయాలని వాళ్ళకు ఒక హక్కు ఉంది. ఆ హక్కుని మనం లైక్ వాళ్ళ దగ్గర నుండి తీసుకునే రైట్ మనకు లేదు. ఎవరు ఎలా ప్రేమించుకోవాలనుకుంటున్నారో వాళ్ళని అలా ప్రేమించుకునే వాళ్ళు మనం, అంతే. లవ్ గురించి మాట్లాడుతూ ఉంటే యూజువల్గా ఒక అమ్మాయి అబ్బాయి మాత్రమే లవ్ చేసుకుంటారు అని మన సొసైటీలో చూడడం జరుగుతోంది. కాకపోతే ఇద్దరు అబ్బాయిలు కానీ ఇద్దరు అమ్మాయిలు కానీ, ఒక ట్రాన్స్ పర్సన్ ఇంకొక అబ్బాయితో కానీ, ఒక ట్రాన్స్ మెన్ ఒక అమ్మాయితో కానీ ఎప్పుడు మనం మాట్లాడము, లేకపోతే అంతగా మనం మీడియాలో చూడకపోవచ్చు. కానీ అవి మనం ఎంత మాట్లాడమో అంతకంటే ఎక్కువగా ఎగ్జిస్ట్ చేస్తూ ఉంటాయి. ప్రేమకు ప్రతిరూపంగా సెయింట్ వ్యాలంటైన్కు గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా ఏటా ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే జరుపుకుంటారు ప్రజలు. ఫిబ్రవరి 7న ప్రారంభమయ్యే వ్యాలంటైన్ వీక్ ఫిబ్రవరి 14న ముగుస్తుంది. వ్యాలంటైన్స్ డే జరుపుకునేందుకు విభిన్న మార్గాలను అనుసరిస్తారు ప్రజలు. ప్రేమించిన వారికి తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు అందమైన సందేశాలతో ఏదో ఒక రూపంలో జరుపుకోవడం ఓ ఆనవాయితీగా ఉంటూ వస్తుంది. అయితే ఈసారి హైదరాబాద్లోని లెస్బియన్, గే, బైసెక్చువల్, ట్రాన్స్జెండర్, క్వీర్ ప్లస్ సముదాయంలో భాగమైన కొందరి ప్రేమను ప్రజలకు తెలియపరిచేందుకు ఏబీపీ దేశం వారి వద్దకు వెళ్ళింది. వారు తమ ప్రేమ యొక్క సందేశాన్ని ఎలా వ్యక్తపరిచారో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. హలో, ఐఎమ్ షాహీన్. నేను ఒక వైల్డ్ లైఫ్ కన్జర్వేషనిస్ట్. నా ప్రొనౌన్స్ షీ, దే, అండ్ ఐ ఐడెంటిఫై మై సెల్ఫ్ యాజ్ ఎ లెస్బియన్. సో లవ్ నా పర్స్పెక్టివ్లో చెప్పాలంటే లవ్ ఈజ్ యాక్సెప్టెన్స్, అండ్ లవ్ ఈజ్ సంథింగ్ దట్ మీరు దాన్ని బౌండరీస్లో పెట్టలేరు. లైక్ ఏ బౌండరీస్ ఉండవు లవ్కి. జెండర్ అని, ఏజ్ అని, కాస్ట్ అని, సెక్షువాలిటీ అని అలాంటివి ఏమి రావు లవ్లో. అండ్ మనం ఇండియాలో ఒకవేళ చూస్తే ఇవి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాయి మనకు, మన జెండర్ గురించి, మన సెక్షువాలిటీ గురించి. ఈ మధ్య అది కొంచెం క్లియర్గా అయిపోతుంది, లైక్ అందరికీ అవేర్నెస్ వస్తుంది. కానీ ఇంకా ఆ టబూ అనేది అందరి మైండ్ సెట్లో అలా సెట్ అయిపోయింది. లైక్ లవ్ అంటే ఓన్లీ స్ట్రైట్ సిస్ హెటరో కపుల్స్ కోసమే కాదు. లైక్ ప్రతి ఒక్క మనిషి లవ్ చేయాలని వాళ్ళకు ఒక హక్కు ఉంది. ఆ హక్కుని మనం లైక్ వాళ్ళ దగ్గర నుండి తీసుకునే రైట్ మనకు లేదు. ఎవరు ఎలా ప్రేమించుకోవాలనుకుంటున్నారో వాళ్ళని అలా ప్రేమించుకునే వాళ్ళు మనం, అంతే. హాయ్, నా పేరు పాత్రుని చిదానంద శాస్త్రి. నేను ఒక జెండర్ ఫ్లూయిడ్ పాన్సెక్షువల్ డ్రాగ్ ఆర్టిస్ట్ని హైదరాబాద్ నుంచి. తిను రాజేశ్వరి, తను నా పార్ట్నర్, వైఫ్. తను కూడా హైదరాబాద్ నుంచే. నాకు తెలిసి లవ్ అనేది కూడా అదే, అంటే ఒకరిని యాక్సెప్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా అంటే ఇంట్రెస్టింగ్. నేను పాన్సెక్షువల్గా బయటకు వచ్చినప్పుడు అన్ని చాలాసార్లు నేను పాన్సెక్షువల్ బయటకు అంటే బహిరంగంగా చెప్పాను నేను చాలాసార్లు. కానీ ఈ క్వేర్ సముదాయంలో ఏంటంటే పాన్సెక్షువల్స్ అయినా బైసెక్షువల్స్ అయినా ఒక ఫోబియా అనేది ఉంటుంది. అంటే వీళ్ళు పాన్సెక్షువల్స్ బైసెక్షువల్స్ కాదేమో, వీళ్ళు అంటే ఒక హోమోసెక్షువలే, కొంచెం ఏంటంటే వాళ్ళ హోమోసెక్షువాలిటీని దాచుకోవడానికి ఇలా యూజ్ చేస్తున్నారేమో, లేకపోతే పెళ్లి చేసుకుంటున్నారంటే డెఫినెట్గా మోసం చేస్తున్నారేమో, లేకపోతే ఏదైనా అరేంజ్డ్ అంటే ఏంటంటే లావెండర్ మ్యారేజ్లా ఉంటుందేమో అని చెప్పి. లావెండర్ మ్యారేజ్ అంటే ఒక అరేంజ్మెంట్ కోసం మ్యారేజ్ చేసుకుంటున్నట్టు. సో అవి ఉంటాయేమో అని చెప్పి చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు. నాకు చాలా ఈవెంట్స్ నుంచి కూడా నన్ను తొలగించారనమాట, అంటే డ్రాగ్ చేయకుండా. ఎందుకంటే ఆ ఈవెంట్స్ క్వేర్ ఈవెంట్స్ నేను ఒక సిస్జెండర్ ఉమెన్తో పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఒక స్ట్రైట్ పర్సన్ని వాళ్ళ స్పేసెస్ తీసుకున్నా చెప్పి అలాంటి సిచ్యువేషన్స్ కూడా అయ్యాయి. ట్రోలింగ్ ఎక్కువ అయ్యేది. ట్రోలింగ్ అంటే ఓన్లీ ముందు అవుతుంది, పెళ్ళికి ముందు ఓన్లీ నాకే ట్రోలింగ్ అయ్యేది, ఇప్పుడు తనకు కూడా ట్రోలింగ్ అవుతుంది. సో వెల్కమ్ టు ద క్లబ్. సో అలాంటివి ఎక్కువ అవుతూనే ఉన్నాయి. బట్ ఒకటి అర్థమైంది ఏంటంటే మనం దేనికి మనకి సెల్ఫ్ డౌట్ అనేది ఉండకూడదు. ఇంకా మనం ప్రేమించే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో మనతోనే ఉంటారు. ఆ ప్రేమకు విలువ అంతా, ఆ ప్రేమకు అంటే కెపాసిటీ అంతా. సో అదే నాకు అంటే డ్రైవింగ్ ఫోర్స్ అనమాట. మా ఇంట్లో వాళ్ళు ఇచ్చిన ప్రేమ కానీ,
మా 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 వైఫ్ ఇచ్చిన ప్రేమ కానీ నాకు తెలిసి దాట్ ఈస్ మై best part, and I'm really kind of glad that she's sitting next beside me. And so అన్నిటికన్నా అంటే ఆస్ట్రేలియా ఏంటంటే వ్యాలంటైన్స్ డే వచ్చేసరికి నేను ఎప్పుడు ఒక్కడే ఉండేవాడిని. సో దిస్ వ్యాలంటైన్స్ డే ఐమ్ విత్ మై వైఫ్ who loves me in every attire, irrespective if it's a sari or a dhoti. So that is something which is going to be special. నమస్తే, నా పేరు షేన్ మిల్స్. నేను ఒక ట్రాన్స్జెండర్ హైదరాబాద్ నుంచి. అండ్ ఈరోజు మనం మాట్లాడుతున్నాం ప్రేమ. ఎస్, ప్రేమ ఎట్లాంటి దాంతో ఏం సంబంధం లేదు. ప్రేమ అనేది ఏ రిలీజన్తో సంబంధం లేదు, ఏ కాస్ట్తో సంబంధం లేదు, ఏ ఏజ్తో సంబంధం లేదు, ఏ కలర్తో సంబంధం లేదు. అండ్ ఎస్, నాట్ టు ఫర్గెట్, ఏ జెండర్తో సంబంధం లేదు. నేను ఒక ట్రాన్స్జెండర్ అయ్యి, నా ఫ్రెండ్స్ ఒక గేస్ అయ్యి, మా ఫ్రెండ్స్ ఒక లెస్బియన్ అయ్యి, బైసెక్షువల్ అయ్యి, వాళ్ళకు కూడా ప్రేమ చేసే అధికారులు ఉన్నాయి. వాళ్ళు కూడా ప్రేమిస్తారు. ప్రేమ అనేది గుడ్డి అంటారు, కానీ ప్రేమ కూడా గుడ్డిది కాదు. ప్రేమ అనేది మనసుతోని. వాళ్ళు ఒక అబ్బాయిని ప్రేమిస్తారు మనసుతోని, నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తాను మనసుని, ఒక అమ్మాయిని ప్రేమిస్తారు, వాళ్ళు మనసుతో ప్రేమిస్తారు. మీరు కూడా ప్రేమిస్తారు, ఒక కుక్క పిల్లని ప్రేమిస్తారు, చెట్లని ప్రేమిస్తారు, ఫుడ్ని ప్రేమిస్తారు. అట్లాంటి మనకి ఎలాంటి దాంతో మాకు ఒక ఎఫెక్షన్ వస్తుంది. సో ఆ ఎఫెక్షన్ని మనము యాక్సెప్ట్ చేసుకోవాలా. అండ్ అది మనం తప్పు చేస్తాం. ఒక సొసైటీ అయ్యి మనం ఇద్దరికి అర్థం చేసుకోవాలా కి వీళ్ళు కూడా మనలాంటోలే, వీళ్ళు కూడా సమాజంలో ఒకటే లాంటి, వీళ్ళు కూడా సమాజంలో మనలాగా ఉండాలి, వీళ్ళు కూడా సమాజంలో ఒకలాంటి ఉండాలి, అందరినీ ఈక్వల్గా చూసుకోవాలా అని కోరుకుంటున్నాను. అండ్ ఎస్, ఈ వ్యాలంటైన్స్ డేకి మనము ప్రేమని ఒక యూనివర్సల్ లాంగ్వేజ్ లెక్క సెలబ్రేట్ చేసుకోవాలా. రిలీజియన్, కాస్ట్, కలర్, ఏజ్ అన్నీ మర్చిపోయి అందరిని ప్రేమించుకొని ఒక సొసైటీలో ఈక్వల్గా ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు అనిల్, నేను హైదరాబాద్లో ఉంటాను. ఈయన పేరు శాండీ, ఈయన నా పార్ట్నర్. అండ్ లవ్ గురించి మాట్లాడుతూ ఉంటే యూజువల్గా ఒక అమ్మాయి అబ్బాయి మాత్రమే లవ్ చేసుకుంటారు అని మన సొసైటీలో చూడడం జరుగుతోంది. కాకపోతే ఇద్దరు అబ్బాయిలు కానీ ఇద్దరు అమ్మాయిలు కానీ, ఒక ట్రాన్స్ పర్సన్ ఇంకొక అబ్బాయితో కానీ, ఒక ట్రాన్స్ మెన్ ఒక అమ్మాయితో కానీ ఎప్పుడు మనం మాట్లాడము, లేకపోతే అంతగా మనం మీడియాలో చూడకపోవచ్చు. కానీ అవి మనం ఎంత మాట్లాడమో అంతకంటే ఎక్కువగా ఎగ్జిస్ట్ చేస్తూ ఉంటాయి. అందుకే మేము ఈరోజు గే లవ్ గురించి మాట్లాడుతున్నాము. ఎందుకంటే నేను జెండర్ నాన్ కన్ఫర్మింగ్ పర్సన్, గే పర్సన్గా నేను ఐడెంటిఫై చేసుకుంటాను. అండ్ తను కూడా తనని గే పర్సన్గా ఐడెంటిఫై చేసుకుంటాడు. అండ్ వ్యాలంటైన్స్ గురించి మాట్లాడాలంటే వ్యాలంటైన్స్ వీక్ మొత్తము ఎన్నో సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్క రోజు ఏదో ఒకటి, ఒకరోజు కిస్ డే, ఒకరోజు హాగ్ డే, ఒకరోజు టెడ్డీ డే అని ఎన్నో చెప్పుకుంటూ ఉంటాం. కానీ మనం ఫస్ట్ మాట్లాడాల్సింది ఏంటంటే ఇంక్లూజివ్ అండ్ డైవర్సిటీ. దీంట్లో కూడా ఎంత చూపిస్తున్నామో, ఎంత మనం వింటున్నామో, ఎంత చూస్తున్నామో అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే లవ్ అనేది ఒక జెండర్కి, స్పెసిఫిక్ జెండర్కి, సెక్స్కి కానీ సెక్షువాలిటీకి కానీ లింక్ ఉండదు. ఇట్స్ ఆల్ అబౌట్ యూ లవ్ అదర్ పర్సన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ ఎవర్ దట్ పర్సన్ సెక్షువాలిటీ అండ్ జెండర్ ఈజ్. సో అందరినీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే అందరినీ ప్రేమిద్దాం, అందరితో ప్రేమగా ఉందాము అనే ఒక మెసేజ్ని మనం ఎలాగ తీసుకెళ్తామో అలాగే ఎవరిని ప్రేమిస్తున్నారు అనేది మనకు అవసరం కాదు. వాళ్ళ ప్రేమని వాళ్ళు సంపూర్ణంగా వాళ్ళకి ఎదుటి వారికి చెప్తున్నప్పుడు మనము నువ్వు ఈ సెక్షువల్ పర్సన్ని ఎందుకు ప్రేమిస్తున్నావు, ఆ సెక్స్ పర్సన్ని ఎందుకు ప్రేమించకూడదు అని చెప్పేసి మనం వ్యతిరేకించకుండా, ఒక అపోజిషన్స్ చూపించకుండా వాళ్ళని అర్థం చేసుకొని, వాళ్ళ లవ్ని, వాళ్ళ ప్రేమని అర్థం చేసుకొని మనం కూడా ప్రేమగా ఉంటే అందరూ ఈక్వల్గా బ్రతకగలుగుతాము. అండ్ ఇంక్లూజన్ అండ్ డైవర్సిటీ ఓన్లీ కార్పొరేట్స్లో కానీ కంపెనీస్లోనే కాకుండా మనము బ్రతికే నైబర్హుడ్లో కూడా మనం చూపించాలి. అప్పుడే మనం అందరము ఒక సేఫ్ స్పేస్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది.